నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అండి. నమస్తే. సార్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఏంటి దొంగని పట్టుకున్నాము అని చెప్పేసి పోలీసులు చెప్పారు. బట్ స్టిల్ ఇంకా ఎలాంటి దాని గురించి అప్డేట్ లేదు. ఎవరు ఇంతకీ అటాక్ చేశారు? ఏం జరిగింది అనే క్లారిటీ ఇప్పటికీ లేదు. ఎందుకని ఇంత లేట్ అవుతుంది అని అంటారు? అంటే మీకే కాదు, అందరికి ఇదే ఒక ప్రశ్న వస్తుంది. ఒక సంఘటన జరిగినప్పుడు అత్యంత భద్రతా పరంగా చాలా కీలకమైన ప్రాంతంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన తాలూకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పూర్తిగా తీసుకోలేని పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉందా? సార్ అంటే మనకి కొన్ని విజువల్స్ లో కనిపించాయి కదా సార్. 6th ఫ్లోర్ లో దొంగ కనిపించడం, ఒక 6th ఫ్లోర్లోనే కనిపించింది. మరి 11th ఫ్లోర్లో 12th ఫ్లోర్లో ఎందుకు కనపడలా? సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఉంటే దానికి సంబంధించిన విజువల్స్ ఎందుకు ఇవ్వాలా? అసలు అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాడు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడు అనేది సీసీ కెమెరా విజువల్ ఉంటుంది కదా. అది అత్యంత ఖరీదైన ప్రాంతం, రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. వాడు అక్కడి నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనేది కూడా తెలుస్తుంది. అటువంటిప్పుడు వాడిని ట్రేస్ చేసి పట్టుకోవడం అనేది ఇంత కష్టమా? అసలు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పని మనుషుల్ని విచారించారు, సెక్యూరిటీ వాళ్ళని విచారించారు, సైఫ్ అలీ ఖాన్ని విచారించారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఇంతమందిని విచారించిన తర్వాత కూడా వాళ్ళకి ఆనుపానులు దొరకలేదు అంటే ఇది పోలీసు శాఖ వైఫల్యమా అన్న ప్రశ్న వస్తుంది. నేనైతే అది పోలీసు శాఖ వైఫల్యం అనుకోను. పోలీసులు ఛేదించారు కేసుని, కానీ మేనేజ్మెంట్ చేయటానికి కోసం టైం పడుతోంది. సరైన కథ అల్లటానికి ఒక టైం పడుతోంది అంటారు. సో అంటే మనకి ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు ఒక రకం, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరేది అని అంటారా? మొదటి నుంచి మనం ఈ రెడ్ టీవీలో మాట్లాడుకుంటున్నాం. మొదటి నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మనము ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు. పోలీసులు ఏం చెప్పారు? ఫస్ట్ ఒక అగంతకుడు వచ్చేసాడు, వాడు లోపలికి వెళ్ళిపోయాడు, వాడు పని మనిషితో వాగ్వాదం అవుతుంటే సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు, సైఫ్ అలీ ఖాన్ వాడికి మధ్య వాగ్వాదం అయింది, ఘర్షణ నేపథ్యంలో కత్తి తీసుకుని 6 కోట్లు పొడిచాడు, తర్వాత పారిపోయాడు. ఇది డే 1 సంఘటన జరిగిన కొన్ని గంటల్లో పోలీసులు చెప్పిన కథనం ఇది. వాడు అగంతకుడా లేకపోతే ఇంకోట ఎలా తెలుస్తుంది? అసలు మామూలు అపార్ట్మెంట్లకే సెక్యూరిటీ టైట్గా ఉంటుంది, అది చాలా అత్యంత విలాసవంతమైన ఫ్లాట్. అది సద్గురు శరణ్ అని, అది విలాసవంతమైన ఫ్లాట్. ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్క ఫ్లోర్లో డబుల్ అంటే డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి. 1-2 ఫ్లోర్లు కలిపి ఒక ఫ్లాట్, 3-4 ఫ్లోర్లు కలిపి ఒక ఫ్లాట్, అట్లా ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్లాట్లో 5 బెడ్రూమ్లు ఉంటాయి. సో ఇందులో 12 అంతస్తులు మొత్తం. 12 అంతస్తులు అంటే కేవలం 6 మాత్రమే నివసిస్తుంటారు. 6లో అంటే 6 ఓనర్లు ఉంటారు, అంతే కదా. 2 ఫ్లోర్లు కలిపి ఒక ఫ్లాట్ అవుతున్నప్పుడు డూప్లెక్స్ కాబట్టి. సో 12 ఫ్లోర్లు అంటే 6 ఫ్లాట్లు లెక్క. ఈ 6 ఫ్లాట్లలో విలాసవంతమైన ఫ్లాట్లు. ఈ 6 ఫ్లాట్లలో 2 ఈయనే కొన్నాడు. 9, 10, 11, 12. ఈ 4 పైన 4 ఫ్లోర్లు కూడా సైఫ్ అలీ ఖాన్వే. సైఫ్ అలీ ఖాను ఈ 11వ ఫ్లోర్లో ఉంటూ 11, 12 ఫ్లోర్లో ఉంటూ ఆ కింది ఫ్లోర్లో వాళ్ళ మొదటి భార్య కుమార్తె కుమారుణ్ణి ఉంచాడు అక్కడ. సారా అలీ ఖాన్ అలాగే ఇబ్రహీం అలీ ఖాన్, వీళ్ళిద్దరూ కింది ఫ్లోర్లో ఉంటారు, కింద ఫ్లాట్లో. పై ఫ్లాట్లో ఈయన ఉంటాడు. సో ఈయన, కరీనా కపూర్, 2 పిల్లలు వాళ్ళకి. సో మొత్తం 5 బెడ్రూమ్లు ఉంటాయి ఇక్కడ. మొత్తం 7 సెక్యూరిటీ సిబ్బంది, వీళ్ళు కాక సైఫ్ అలీ ఖాన్ పర్సనల్ భద్రతా సిబ్బంది, వీళ్ళు కాక మెయిడ్స్, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మీకు ఈ 12 ఫ్లోర్లకి సీసీ కెమెరాలు ఉండాలిగా. 6వ ఫ్లోర్లో మాత్రమే ఈ అగంతకుడు 6వ ఫ్లోర్లో నుంచి 12వ ఫ్లోర్ 11వ ఫ్లోర్లోకి వెళ్ళినట్టు ఎట్లా మనకి అర్థం? 11వ ఫ్లోర్లో ఘర్షణ జరిగింది, అక్కడ దాకా వీడే వెళ్ళాడని మనకి ఎట్లా తెలుస్తుంది? అయితే తాజాగా జరుగుతున్న 6వ ఫ్లోర్లో వచ్చిన ఫుటేజ్ ప్రకారం 1:37కి ఇతను ఎంటర్ అయ్యాడు. పోలీసులు అంతకుముందు చెప్పింది ఏంటి? 12 తర్వాత ఒక్కళ్ళు కూడా ఎంటర్ కాలేదండి, సంఘటన 2 గంటలకు జరిగింది అంటే అంతకు 2 గంటల ముందు ఒక్కడు కూడా ఎంటర్ కాలేదండి అని చెప్తున్నారు. అంటే విభిన్నమైన కథనాలు అల్లుతున్నారు పోలీసులు అనిపిస్తుంది. అయితే ఇక్కడ సైఫ్ అలీ ఖాను నేను గత నుంచి కూడా చెప్తున్నట్టుగానే ఇది ఎక్కడో ఒక పెద్ద మిస్టరీ అయితే దీని వెనక దాగుంది. వాడెవడో వచ్చేసి యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అయితే కాదు ఇది. ఇది ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు. ఇది ఫ్యామిలీ గొడవలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా అతనుకున్న గొడవలు కావచ్చు, అతనికి తెలిసిన వాళ్ళే చేసిన పని కావచ్చు ఇది అని చెప్తున్నాను నేను.
అయితే ఆ కోణంలో కొత్త కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు ఏంటని చెప్పడం ముంబై మీడియాలో పెద్ద ఎత్తున గాసిప్ వస్తూ ఉంది. ముంబై మీడియాలో ఏం చెప్తా ఉన్నారంటే, ఈ కేర్ టేకర్ అతనికి తైమూరు జహంగీర్ అని 2 పిల్లలు, చిన్నపిల్లలు. ఈ జహంగీర్కి ఎస్పెషల్లీ వాడు కిడ్ 3 years ఏమో ఉంటాయి. ఎస్పెషల్లీ వాడి ఆలనా పాలన చూడటం కోసం ఒక కేర్ టేకర్ ఉందట. ఈ సైఫ్ అలీ ఖాన్కి ఆ కేర్ టేకర్ తోటి సంబంధం ఉంది. సంబంధం ఉంది. అదే కేర్ టేకరు సైఫ్ అలీ ఖాన్ డ్రైవర్తో సంబంధం ఉంది. లవ్, ఇక్కడ లవ్ అక్కడ కొవ్వు 2 ఉన్నాయి. సో ఈ త్రికోణపు లవ్వు కొవ్వు త్రికోణపు ఈ స్టోరీలో ఏం జరిగిందంటే, ఈ సైఫ్ అలీ ఖాన్ మీద కోపం పెంచుకున్న ఈ డ్రైవరే ఆ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశారని చెప్తున్నారు. సో ఈ అంశం పెరుగులాటకు దారి తీసింది. ఆ అమ్మాయికి వీడికి మధ్య పెరుగులాటకు దారి తీసింది. ఏరా నువ్వు ఈ అమ్మాయి పట్ల నువ్వు అట్లా చేస్తావంటే, నువ్వెవడివరా నువ్వు ఇట్లా చేసావు అని చెప్పి, సో మా మధ్య అనవసరంగా నువ్వు చూరి ఆ అమ్మాయిని నీ వశం చేసుకున్నావని వీడంటావు. ఇలా చేస్తే ఆ కిచెన్లో ఉండే నైఫ్ని తీసుకొచ్చి పొడిచాడని చెప్తాడు. అది విరిగిపోయింది కదా నైఫ్. విరిగిపోవడం అంటే సాధారణంగా హత్యకు వాడే నైఫ్లు అంతా విరిగిపోయే నైఫ్లు స్ట్రాంగ్ ఉంటాయి. ఈ కిచెన్లో నైఫ్ ఏదో తీసుకుని పొడిచాడు కాబట్టి అది విరిగిపోయింది అని చెప్తున్నారు. సో వీడు అగంతకుడో దుండగుడో బయటోడో ఎవడో అయి ఉంటే గనక సైఫ్ అలీ ఖాన్ కొంచెం అలర్ట్గా ఉండేవాడు. మీరు ఆ ఫోటోలో చూస్తే వాడా కాదని మనకు డౌట్ ఉంది. బట్ సైఫ్ అలీ ఖాన్ చాలా అప్రమత్తంగా ఉండేవాడు. వీడు మన డ్రైవరే కదా, అలా వాడిని అదిలించి బెదిరించే ప్రయత్నం చేసేటప్పటికే వాడు ఒక్కసారిగా వాడు టక్కునని తిరిగి పొడిచేశాడని చెప్తున్నారు. ఈ పొడవటంతో ఇది ఎక్కడ బయటకు పొక్కుతుందో, వాడెక్కడ ఇవన్నీ చెప్పేస్తాడో అన్న ఉద్దేశంతో కొంచెం స్లో డౌన్ అయిపోయింది ఎంక్వైరీ. పట్టుకున్నారు, కానీ బయటకి చెప్పాలంటే దీనికి వేరే కథనం అల్లాలి కాబట్టి ఇంకేదో కథనం అల్లి ఇదొక బయటవాడే చేసినట్టుగా సృష్టించి దానికి వాడికి ఏదో చెప్పి దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేసి చేయాలి అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ అనేవాడే మామూలుడేం కాదు. సైఫ్ అలీ ఖాన్కి మంచి ఘన చరిత్ర ఉన్నది. సైఫ్ అలీ ఖాన్ బంగారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన కిడ్, రిచ్ కిడ్. ఒక జమీందారీ ఫ్యామిలీ, ఒక రాజవంశానికి సంబంధించిన ఫ్యామిలీ. వాళ్ళ తాత ముత్తాతలు అంటే సైఫ్ ఏంటబ్బా పని మనిషితో నువ్వు కేర్ టేకర్తో అదే మీరు అడగాలి, అడిగితే నేను చెప్దాం అనుకున్నా, మీరు అడగలేదు, నేనే చెప్తున్నా. అంటే సహజంగా సైఫ్ అలీ ఖాన్ అనుకుంటే బోల్డ్ మంది ఎవరు దొరకరు చెప్పండి. చాలా మంది పిచ్చ అభిమానులు ఉంటారు మన దేశంలో. మన హీరోకి మూర్ఖపు అభిమానులు ఉంటారు. సో కానీ చివరికి పని మనుషులకి కేర్ టేకర్లు కూడా పాల్పడతారా అంటే, పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారండి, దాసీలతో కూడా అట్లే రాజులు ఏం చేసేవారు, దాసీలతో కూడా కనెక్ట్ అయిపోతుండేవారు. అలా కదా అలవాటు అది. సో సైఫ్ అలీ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నా. సైఫ్ అలీ ఖాన్ ముత్తాతలు 1300 శతాబ్దంలో ఈ మహమ్మదీయ రాజులు వచ్చినప్పుడు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ బ్రీడ్. ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి దాడి చేసి భారతదేశాన్ని ఆక్యుపై చేసినప్పుడు అక్కడ సైన్యాధిపతిగా సైన్యంలో ఒక కీలకమైన పొజిషన్స్లో పనిచేసేవారట. పనిచేసినప్పుడు వీళ్ళు కూడా వచ్చేసరికి ఇక్కడ అంత బాగుంది, అంత నడుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కబ్జా చేశారు, కబళించారు, భారతదేశాన్ని ఆక్రమించి ఒక రకంగా బలాత్కారం చేశారు భారతదేశాన్ని ఆ సమయంలో. అప్పుడు బ్రిటిష్ వాడు వచ్చారు. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వీళ్ళు బ్రిటిష్ తొత్తులుగా మారిపోయి ఇంటర్నల్గా వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్క మహమ్మదీయ రాజును కొట్టుకుంటూ వెళ్ళటానికి వీళ్ళు ఇక్కడ వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళకి సహాయం చేశారు. ఈ సహాయం చేసిన దానికి ప్రతిగా వీళ్ళకి పటౌడి అనే ఒక ప్రాంతాన్ని వాళ్ళు అక్కడ కట్టబెట్టారు. పటౌడి అనే ఒక ప్రాంతాన్ని మీరు ఓకే ఇది మీ రాజ్యంగా మీరు చూసుకోండి అని చెప్పారు. సో దానికి వీళ్ళ పటౌడీలకు రాజులుగా వ్యవహరించారు. రాజులుగా వ్యవహరించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ వంశం అట్లా కంటిన్యూ అవుతా వచ్చింది. హర్యానాలో దాదాపు దగ్గర 100 ఎకరాల విస్తీర్ణంలో 150 గదులతో ఒక పెద్ద బంగ్లా ఉంది వాళ్ళకి. ఆ బంగ్లాలో ఇవాళ షూటింగ్ చేయాలంటే పర్ డే 25 లక్షలు కాస్ట్. ఇవాళ దాని షూటింగ్లకు ఇచ్చేసాడు ఈయన. సో అది కావచ్చు, చుట్టుపక్కల ల్యాండ్స్ కావచ్చు, ఏముందండి వీళ్ళందరూ బయట నుంచి వచ్చేసి దోచుకున్న సొమ్మే కదండి. భారతదేశం అనేది ఒక బంగారు ప్రదేశం ఇది.
మనుషుల్ని ఇబ్బంది పెట్టారు, మత మార్పిళ్లు చేశారు, దుర్మార్గాలకు పాల్పడ్డారు, ఊసకోతలకు పాల్పడ్డారు, దాష్టికాలకు వ్యవహరించారు. ఆ జాతి వీళ్ళది. ఓకే. ఈ సైఫ్ ఖాన్ అనే వాళ్ళ జాతి ఈ రకంగా భారతదేశాన్ని దోచుకున్న, బలాత్కరించిన జాతి వాళ్ళది. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయండి? ఎక్కడికి పోవు కదా. సో ఆ రకంగా అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఏంటి తెలుసా? 10వ నవాబు. ఓహో! ఇటీవల కాలంలోనే ఆయనకి వాళ్ళ నాన్నగారు 2011లో చనిపోయిన తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడేం పప్పులు ఉడకవు కదా, కానీ చాలా కాలంగా వాళ్ళ పప్పులు ఉడికి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఆ డైనస్టీ అలా కొనసాగుతూ వస్తూ ఉంది కదా. ఇప్పుడు ఆ కొనసాగింపులో ఇతను 10వ నవాబుగా ఈ మధ్యకాలంలో 2016 ఐ థింక్ ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా, ఈ మధ్యకాలం అతను పట్టాభిషిక్తుడు కూడా అయ్యాడు. ఓకే. రాజుల బలుపు అవి ఉంటాయి కదా. మన దగ్గర పనిచేసే ప్రతి దాసి మనకి ఎప్పుడు చెప్తే అప్పుడు మనతో ఉండాలి అనే ఒక బలుపు ఉంటుంది కదా. సో అది ఈయన కూడా ఆ కంటిన్యూ బలుపు చేస్తున్నారు. ఈయనకు కూడా ఉంది. అందుకే ఈయన పుట్టిన తర్వాత లండన్లో అక్కడంతా చదువు వెలగబెట్టినప్పుడు చదువేం వెలగబెట్టలేదు ఈయన. ఓకే. అమ్మాయిలతో తిరగడాలు, చెడు వ్యసనాలకు బానిస అవ్వడాలు ఇవన్నీ చేశాడు. అట్లా కాదురా బాబు అని తీసుకొచ్చి వాళ్ళ నాన్న క్రికెటర్ చేద్దామంటే వాళ్ళ అమ్మ లేదు లేదు సినిమా నటుడిని చేయాలంటే వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మ షర్మిలా ఠాగూర్, హిందూ, రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన వాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళమ్మేమో సినిమా హీరోయిన్ చేద్దాము నా కొడుకుని అని అనుకొని సినిమా ఇస్తే, సినిమా ఫస్ట్ 23 ఏళ్ల వయసులో సైఫ్ అలీ ఖాన్కి ఒక సినిమా ఛాన్స్ వస్తే దాంట్లో అమృతా సింగ్ హీరోయిన్గా తీసుకుంది. హీరోయిన్ ఈ అమ్మాయి 12 ఏళ్ళు పెద్దది అతనికంటే. హీరోయిన్గా తీసుకుంటే ఇతను ఏం చేశాడు? ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఓకే. ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టి షూటింగ్కి రండిరా బాబు 9 గంటల కంటే చట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళందరూ వెయిట్ చేసి వీడికి అసలు సీరియస్నెస్ లేదు, వీడిని తీసుకుని మనం సంక్రాంతికి పోయేటట్టున్నామని వీళ్ళిద్దరిని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుని ఆ సినిమా కంప్లీట్ చేసుకున్నాడు. ఓకే. సినిమా ఏం రాలేదు కానీ వీళ్ళిద్దరిది పెళ్ళి అయితే చేసుకున్నారు. హ్మ్. వాళ్ళ అమ్మా నాన్న వద్దన్నాక బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక 2 పిల్లల్ని కన్నాక మనోడి వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత కూడా ఒక ప్రీతి జంట అని, ఇంకో జంట అని, ఆ చెంట అని, ఓ చెంట అని ఆ జంటలుగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ ముందుకెళ్లే క్రమంలో విసుగు చెంది ఆమె కూడా వదిలేసింది. ఓకే. వదిలేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఇంకొక జంటతో తిరుగుతూనే ఉన్నాడు వీడు. తిరుగుతున్నప్పుడు చివరికి కరీనా కపూర్ వాడికి కనెక్ట్ అయింది. కరీనా కపూర్ కూడా అప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. షాహిద్ కపూర్తో బ్రేకప్ అయిన తర్వాత ఆ కసిగా ఉంది, ఇంకొకరిని వెంటనే ఎత్తుక్కోవాలన్న కసిగా ఉంది. ఆ కసిలో వీడు దొరికాడు. ఓకే. సో వీడు ఆమె కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తైమూర్ అని, జహంగీర్ అని వాళ్ళ పేర్లు ఎట్ట పెట్టారు చూసారా మీరు? తైమూరు, జహంగీరు అంతా ఆ నవాబుల పేర్లు. ఆ మొఘల్ చక్రవర్తులు ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో ఆ దోపిడీదారుల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. రైట్. సో ఇవాళ అది మనోడి ఘనమైన గత చరిత్ర. సో అది సైఫ్ మన అలీ ఖాన్ ఏజ్ ఎంత ఉంటుంది? 54 అట్లా ఉండొచ్చు. 1970లో ఏమో పుట్టాడు నాకు తెలిసి. రైట్. 55 ఏళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు మొదటి భార్య 12 ఏళ్ళు పెద్ద, రెండో భార్య 10 ఏళ్ళు చిన్న. సో ఆ రకంగా ఈయన సైఫ్ అలీ ఖాన్ అలాంటి బుద్ధులు కలిగిన వాడు కాబట్టి ఈ రకమైన పెద్ద గాసిప్ పని మనిషితో ఈయన వ్యవహార శైలి ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. మరి ఇది పోలీసులు బయటికి చెప్తారంటే బయటికి చెప్పరు కదా. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉన్న వ్యక్తి సైఫ్ అలీ ఖాను. వాళ్ళ నాన్నగారి నుంచి 3-4 వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆ ఒక్క ప్యాలెస్ అమ్మితేనే 1000 కోట్లేమో వస్తుంది. ఓకే. సో అన్ని వేల కోట్ల రూపాయలు ఉండే వీడు కూడా